సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయన్. ఈ రోజు అయితే మనం ఇండిపెండెన్స్ సందర్భంగా ఆలీ పబ్లిక్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నిజంగా కల్చరల్ యాక్టివిటీస్ అనేటివి అద్భుతంగా చాలా బాగున్నాయన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపాల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. యాక్చువల్గా మేము మా కాన్సన్ట్రేషన్ బేసిక్స్ పైన ఉందండి. బేసిక్స్తో పాటు మారల్స్ నేర్పించాలి. పిల్లోన్లో చైల్డ్హుడ్ నుంచి క్యారెక్టర్ డెవలప్మెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే రెండు బేసిక్ కాన్సెప్ట్స్ పైన మేము కాన్సెప్ట్ చేస్తాం. ఎప్పుడైతే అవి రెండు పిల్లోడు స్టూడెంట్ అచీవ్ చేస్తాడో హీల్ బి రెడీ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్. సో ఎథిక్స్ అండ్ క్యారెక్టర్ లేకోకుండా దే ఆర్ గెటింగ్ విక్టిమైజ్ టు ద మోడర్న్ కల్చర్ అండ్ ఎస్పెషలీ వెస్టర్న్ వరల్డ్ అనేది మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము. మారల్స్ ఎప్పుడైతే మారల్స్ ట్రెడిషన్ అని చెప్తా ఉన్నానో అది ఒక క్యాస్ట్కి సంబంధించిన ప్రాపర్టీ కాదు, ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. ఓకే సార్, మీ ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు సార్? నా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ భగత్ సింగ్ అని. బికాస్ ఎందుకంటే అతని పెళ్ళయ్యే టయానికి అందరూ వచ్చేసి నువ్వు పెళ్ళిడికి వచ్చినావు, సో యూ షుడ్ డూ మ్యారేజ్ అండ్ లీవ్ అ హ్యాపీ లైఫ్ అంటే హీ యూస్ టు సే వన్ థింగ్, నా ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో అది వచ్చేసి ఫ్రీడమ్, అది వచ్చిన తర్వాతే నేను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాను అని అతను అందరితో చెప్పేవాడు. మేరీ దుల్హన్ ఆజాదీ హై అని అతను స్లోగన్ ఇచ్చాడు. సో ఐ లైక్ ద యంగ్ స్పిరిట్. ఆ యంగ్ స్పిరిట్తో ఈరోజు పిల్లలు ఐఐటీస్ ఎన్ఐటీస్ అచీవ్ చేస్తున్నారు. ఐ వాంట్ ద సేమ్ స్పిరిట్ ఇన్ మై చిల్డ్రన్ ఆల్సో హు ఆర్ స్టడీయింగ్ ఇన్ అలీ పబ్లిక్ స్కూల్ ఇన్ అ మోడర్నైజ్డ్ కాన్సెప్ట్ వేర్ దే కెన్ డెవలప్ ద ఇండియన్ జీడిపి and they can take care of various sectors in India when it comes to politics or when it comes to modernization, when it comes to scientific or any other field where you consider. ఓకే సార్, అదేవిధంగా 78 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇక్కడున్న పిల్లలకి, దేశంలో ఉన్న చిన్న పిల్లలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏదైతే నేను స్టార్టింగ్ ఆఫ్ మై స్పీచ్ అడ్రస్ చేశానండి, ఎథిక్స్, క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ ద 3 basic foundations పేరెంట్స్ షుడ్ కన్సిడర్ అబౌట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆల్సో. ఏదో టయానికి అన్నం తినకపోతే అది రైమ్స్ వేసేస్తాం అయిపోయింది అంటే ఈస్ గెటింగ్ అడిక్టెడ్ టు ద వెస్టర్న్ కల్చర్. గెట్ యువర్ ట్రెడిషనల్ వాల్యూస్. మీ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో, మీ పూర్వీకులు ఏవైతే మీ అమ్మ నాన్న కానీ పెద్దోళ్ళు కానీ ఏవైతే మాకు ఇచ్చారో ఆ స్ఫూర్తిని, ఆ క్యారెక్టర్ని, ఆ ట్రెడిషన్స్ని, ఆ వాల్యూస్ని మన పిల్లోల్ని మనం నింపాలి. ఈ బిజీ షెడ్యూల్లో కూడా పిల్లల పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, చేసి వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్ద క్షమత ఏమైతే ఉందో అది పేరెంట్స్లోనే ఉంది అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ద సేమ్ వర్కింగ్ లైఫ్ స్టైల్. ఇక్కడ ఏమైతే మేము పిల్లలకి ట్రైన్ చేస్తామో విల్ గివ్ ద సేమ్ టాస్క్ టు ద పేరెంట్స్ ఆల్సో సో దట్ దే షుడ్ ప్రాక్టీస్ విత్ ద కిడ్స్ ఇన్ ద హోమ్. ఓకే సార్, మొత్తం టోటల్గా మీ స్కూల్కి సంబంధించి అని అలీ పబ్లిక్ స్కూల్ సంబంధించి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్? మోర్ దెన్ వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ క్లోజ్ టు 22 or 23 స్టాఫ్ ఉన్నారండి. బికాస్ ఐ కన్సిడర్ ఆల్ పీపుల్ వర్కింగ్ ఫర్ స్కూల్ ఇట్ సెల్ఫ్, అందుకని అందరినీ కలిపి చెప్పాను. వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ టీచింగ్ అకాడమిక్ స్టాఫ్ దే ఆర్ మోర్ దెన్ 17 టీచర్స్. అండ్ జస్ట్ ఫర్ moral values we have dedicated 4 teachers who will just speak moral values. ఒక్కొక్క గంట ఒక్కొక్క పిల్లోనికి మోరల్ వాల్యూస్ చెప్పడానికి కోసమే 3 టీచర్లు పెట్టాము. వాళ్ళు పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీలో ఎలా నడవాలి, ఏ వయసుకి ఏ పని చేయాలి, ఇప్పుడు ఉండే గ్యాడ్జెట్స్ని కానీ దాన్ని కానీ సక్సెస్ఫుల్గా ఎలా యూస్ చేసుకోవాలనేసే 3 టీచర్స్ ఉన్నారు. మిగతా టీచర్స్ వచ్చేసి ఏదైతే వాట్ యూ కాల్ వరల్డ్లీ నాలెడ్జ్ ఉందో, స్టేట్ సిలబస్ కానీ ఆర్ గవర్నమెంట్ డెడికేటెడ్ సిలబస్, దే విల్ టీచ్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ moral and ethical values are taught by 3 other teachers specialized for every class. Students stay focused and there is another
half of the session remaining, and I do really appreciate the parents who have come here. And being the 78th Independence Day today, so I just want to refresh some memories. The master who has come here, जो हमारे बड़े आए थे, तो उन्होंने आज़ादी के बारे में तो बता दिया कि आज़ादी कैसे शुरू हुई, किसका क्या स्ट्रगल था, and how we prolonged the next struggles, and finally how we achieved independence. So I'm just matching my words so that some of the parents can understand in Urdu and English as well. So अब जो है, what is the necessary for proper schooling करने का हर पेरेंट के जहन में है, और मैं हर पेरेंट से बहुत शुक्रगुजार हूँ, हर पेरेंट का, कि वो अली पब्लिक स्कूल से राब्ता रख के अपने बच्चों को पढ़ा रहे। ये इस वक्त का बेहद एसेंशियल थिंग क्या है बोले तो बच्चों की पढ़ाई है। पढ़ाई तो ऐसा छुआ थी दूसरे स्कूल में और मॉरल स्कूल्स में क्या फर्क है। द थिंग इज व्हाई आई एम स्पीकिंग अबाउट मॉरल स्कूल बोले तो हमारी एक मॉरल स्कूल क्या बोले तो बच्चों को बड़ों से कैसा बर्ताव करना, और जो है बेसिक्स जो है हमारे फाउंडेशन क्या करने का। आई डोंट ब्लेम अदर स्कूल्स, बट वो बच्चों में इस जनरेशन में खत्म होते आते हैं। The world is getting attracted towards the Western culture. So आज हमारे ही घरों में बहुत सारे पेरेंट्स परेशान हैं कि बच्चे मोबाइल्स देख रहे हैं और कुछ कर रहे हैं और डिप्रेशन के शिकार हैं। There is a lot of survey done, और इससे ये पता चला है कि जो वेस्टर्न कल्चर के हैबिट्स है, it is completely destroying humanity in human lives. So parents should strictly adhere to the child. They should take care of the child, especially for the latest social evils which each and every children and even the elders are being targeted. Thank you, one and all.